వెల్కమ్ టు D6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. ది రెబల్ నా ఆత్మకథలో 15వ ఎపిసోడ్ లో ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ టైటిల్ మంచి దొంగ కొడుకు ప్రొఫెసర్, అది నేను. అలాగే వాచ్మెన్ కొడుకు మా తమ్ముడు వాచ్మెన్ గాలి రవికుమార్, కొడుకు గాలి రాహుల్ గ్రూప్ 1 ఆఫీసర్ గా మొన్ననే సెలెక్ట్ అయ్యాడు. అదే మా వరంగల్ జిల్లాలోనే ఆయన అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ టైటిల్ నేను ఎందుకు పెట్టాల్సి వచ్చింది? రాహుల్ నా స్ఫూర్తితో ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యాడు. మా కుటుంబంలో ఉద్యోగాలు చేయడమే గొప్ప. మా జీవితం ఎంత ఘోరంగా ఉండేదంటే, మా అమ్మ పాపం చిన్నప్పుడు, అంటే మేము చిన్నప్పుడు మా నాయన నేను ఒక 5 ఏళ్ళు ఉన్నాను, 2 అక్కలు, ఒక చెల్లె, తమ్ముడు, మేము 5గురం ఇంట్లో కుటుంబం. సో గుడిసె గతి లేదు, గజం జాగ లేదు, తినడానికి తిండి లేదు, అడుక్కొని ఒక రకంగా తినటంలో పని దొరికిన రోజు మా అమ్మ కూలి చేస్తే 10 రూపాయలు, రూపాయి పాలు నుండి మొదలుకుంటే 10 రూపాయల కూలి చేయాలి. ఆ 10 రూపాయల కూలి వరకు నేను చూసిన ఆమె. సో ఆ 10 రూపాయల కూలి చేసే వరకు అవి వస్తే మా ఇంట్లో తిండి, ఆ రోజు పని చేసుకుంటే తిండి కొనుకొచ్చుకోవాలి. అప్పటికప్పుడు పోయి కౌంటర్ల దుకాణానికి పోవాలి, ఆ 10 రూపాయలు పెట్టి అన్ని కొనుకొచ్చుకొని తిని అప్పుడు మేము అది కావాలి. మా బతుకు అప్పుడు ఆ రకంగా నడిచేది. ఎందుకంటే మా నాయన తాగి ఆయన చనిపోవడం జరిగింది. అయితే ఇవాళ ఆయన దొంగతనం చేసేది ఒక చిన్న సంఘటన చెప్తా నేను. ఇక్కడ మా తమ్ముడు ఈ లాస్ట్ కూర్చున్నాడు, రాహుల్ వాళ్ళ డాడీ. చిన్నప్పుడు మా నాయన అనేది, అరే నువ్వేం చేస్తావు అని అడిగేది. మా తమ్ముడిని ప్లస్ నన్ను అడిగేది. మా తమ్ముడిని అడిగితే వాడేమన్నా, నాయన నీలాగా దొంగతనం చేస్తానే నేను, చెప్పాల్సిన కూడా నువ్వు మొగోనిరా, నువ్వు మాదే కులంలో నువ్వు మొగోనిరా నువ్వు అని చెప్పేసి మా తమ్ముని బాగా అభినందించేది మా నాయన. అరే నువ్వేం చేస్తావురా? నాయన నేను చదువుకుంటేనే. ఆడిపట్టుడా, మనకెందుకురా చదువు? బాపునునికి చదువు కావాలి. బాపునునికి మనకి బుర్ర మాత్రమే ఉంటుంది, బుర్ర ఉంటుంది, మనకు ఖండ పుష్టి ఉంటుంది. మనం దొంగతనాలు చేయాలి. మన వృత్తి దొంగతనాలు రా, మనకు ఈ సమాజం ఇచ్చిన వృత్తి దొంగతనాలు చేయాలి. ఇవాళ తిండి లేక దొంగతనాలు చేసిన చరిత్ర మా దళిత జాతులది, ఆదివాసులది. మమ్మల్ని కావాలని క్రిమినల్స్గా చిత్రవేసింది. ఈ దొంగతనాలకు మాకు భూమి అందనీయకుండా, చదువు అందనీయకుండా, విద్య సంపదకు దూరం చేశారు, అధికారానికి దూరం చేశారు, విద్యకు దూరం చేశారు, అధికారానికి దూరం చేశారు, సంపదకు దూరం చేశారు. ఈ వర్ణాశ్రమ కుల ధర్మంలో మా వృత్తి ఏం చేయాలి, మేము ఏం చేసి బతకాలంటే దొంగతనాలు, నిశాచరులుగా బతకాలి, రాత్రిపూట దొంగతనాలుగా బతకాలి, మేము ఊరవతలో ఉండాలి. మా మనుషులుగా మా జాతులను వెలివేశారు, మా వృత్తులను వెలివేశారు, మమ్మల్ని దొంగలుగా చిత్రీకరించారు, మమ్మల్ని నిశాచరులుగా చిత్రీకరించారు ఈ బ్రాహ్మణ సమాజం, ఈ మానవాద సమాజం. సో ఈ సమాజంలో మేము బతకాలంటే మేము దొంగతనాలు చేయాలి. మేము బతకాలంటే మేము పిల్లులను, ఎలకలను, కుక్కలను, నక్కలను చంపి తినాలి. ఆవులను, లేదంటే గేదెలను, లేదంటే చనిపోయిన వాటిని తినాలి. మేము బతకాలంటే చెప్పులు మాత్రమే కుట్టుకొని బతకాలి. మేము బతకాలంటే దొంగతనాలు చేసైనా బతకాలి. గౌరవంగా లేదు, మా వృత్తులకు గౌరవం లేదు, మా జీవితాలకు గౌరవం లేదు. భారత రాజ్యాంగము అమలయ్యే వరకు మేము మనుషులమే కాదు ఈ భారత సమాజంలో. మేము మనుషులుగా కానటువంటి మమ్మల్ని మనుషులుగా ఇవాళ గౌరవించింది, గుర్తించింది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన స్ఫూర్తితోనే ఇవాళ ఒక దొంగ కొడుకుగా నేను ప్రొఫెసర్గా కలిగాను, ఒక వాచ్మెన్ కొడుకుగా నా కొడుకు తమ్ముని కొడుకు ఇవాళ గ్రూప్ 1 ఆఫీసర్ కాగలిగాడు. ఇది మా గాలి వంశానికి గర్వకారణమని నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది. సో మా నాయన దొంగతనాలు చేసేవాడు, కానీ ఆ దొంగతనాలు చేసిన సొమ్ము అంతా ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5-6 బస్తాల బియ్యం పట్టుక చేసి మొత్తం ఆ బియ్యం అంతా కూడా
పేద ప్రజలకు తెల్లార వరకు పంచేటోడు. ఒక సినిమాలో కనుక ఒక హీరో ఒక మంచి దొంగ ఎట్లయితే ఒక హీరో సినిమాలలో చిరంజీవి హీరో మంచి దొంగ సినిమా మీద వచ్చినట్టుంది, దాంట్లో ఎట్లయితే పేద ప్రజలకు పంచుతాడో అట్లనే మా నాయన పంచేవాడు. మా నాయన గాలి కట్టయ్య ఆయన మొత్తం దొంగతనం చేసిన సొమ్మంతా కూడా పేద ప్రజలకు పంచేటోడు. మా ఇంట్లోకి ఒక కిలో బియ్యం కూడా ఇచ్చేటోడు కాదు. మళ్ళీ మా నాయన టాంగా కొట్టి, ఆయన మొలక వృత్తి, ఆయన టాంగా కొట్టే వృత్తి, ఆ టాంగా కొట్టే వచ్చిన డబ్బులు మాత్రమే మేము మాకు బియ్యం కొనుకొచ్చేసి, లేదంటే కడుక కొనుకొచ్చేసి, లేకపోతే ఆయన పిట్టలను చంపి పిట్టలను తీసుకొచ్చి పిట్టలు పండించి, లేకపోతే గొడ్డు మాంసం కొనుక్కొని ఇట్లా మమ్మల్ని ఆయన పెంచి పోషించాడు. సో ఏ డబ్బు అయితే దొంగతనంగా వచ్చిన డబ్బంతా ఊరులకే పంచాడు ఆయన. అందుకే మా నాయనని ఇప్పటికీ హీరో అంటారు, మంచి దొంగ అంటాడు. మా నాయన ఒక బటన్ చాక్ పెట్టుకొని తిరిగేది దేనికోసం అంటే, ఎవరైతే అక్రమంగా ఈ కోమటోళ్ళు వీళ్ళు వాళ్ళు బాగా సంపాదించిన వాళ్ళు ఎవరైతే ఇవాళ వాళ్ళ వస్తువులు అమ్మడానికి లేదా మారుబేరంగా తీసుకుపోవడానికి పోతున్నప్పుడు ఆ బటన్ చాక్ చూపెట్టి మొత్తం బేరిచి అవన్నీ తీసుకొచ్చి పేద ప్రజలకు పంచేటోడు. అట్లా ఆయన బటన్ చాక్ పెట్టుకుంటే మా ఊర్లో అందరూ బెదిరేటోళ్ళు. మా నాయన వస్తుందంటే బెదిరేటోళ్ళు, వామో వామో వామో. ఆ రోజుల్లో బటన్ చాక్ అంటే చిన్న విషయం కాదు. ఈరోజు పెద్ద తుపాకీ పట్టుకొని తిరిగినంత లెక్క. సో నేను చెప్పే ముచ్చట ఓ 50 ఏళ్ల క్రితం ముచ్చట. ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు. సో కాబట్టి ఇవాళ ఒక మంచి దొంగ మా నాయన, సగర్వంగా చెప్పగలను, మంచి దొంగ, ఒక దొంగ కొడుకు ఇవాళ ప్రొఫెసర్ కాగలిగి, ప్రపంచ దేశాలు జరిగి, అంబేద్కర్ చదువుకున్న విశ్వవిద్యాలయాలు చదువు చెప్పగలిగి, పరిశోధనల పత్రాలు సమర్పించగలిగి, ప్రపంచ సదస్సులో పాల్గొనగలిగి, ఒక మొత్తం విశ్వవిద్యాలయంలోనే మొత్తం ఉస్మానియా, భారతదేశంలో గర్వించదగ్గ ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఇవాళ చిన్న వయసులో హెచ్ఓడి డీను ప్రిన్సిపాల్ కాగలిగి, నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన భారత రాజ్యాంగం, దాని ద్వారా కల్పించిన హక్కులు, దాని ద్వారా కల్పించిన రిజర్వేషన్లు, చదువుకునే హక్కును కల్పించాడు, ఉద్యోగం చేసే హక్కులు కల్పించాడు, సంపద సంపాదించే హక్కును కల్పించాడు. మా సమాజానికి, మా అంటరాని కులాలకి, మా అణిచివేయబడ్డ కులాలకి, మమ్మల్ని అవమానపరిచిన కులాలకి ఒక మనుషులుగా చూపెట్టి మమ్మల్ని మనుషులు చేసిన చరిత్ర బాబాసాహెబ్ అంబేద్కర్కి. అందుకే నా కొడుకు, నేను ప్రొఫెసర్ అయినప్పుడు కానీ, నా కొడుకు గ్రూప్ 1 ఆఫీసర్ కానీ అయినప్పుడు కానీ, మా ఊర్లో నేను పెట్టిన బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మొదటిగా దండేసి ఆయన కాళ్ళకు నమస్కరించి మా ప్రయాణం మొదలుపెట్టాను. చివరికి నేను బుద్ధిస్ట్ పెళ్లి చేసుకుని 96లో చేసుకున్నప్పుడు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ పాదాలకు దండం పెట్టి నేను నా జీవితాన్ని ప్రారంభించాను. అంటే ఇవాళ చాలా స్పష్టంగా నేను మతాంతర వివాహం చేసుకొని, ఆ మతాంతర వివాహంలో కులాంతర వివాహాలు చేసి, ₹1 కట్న కానుకలు తీసుకోకుండా, వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానుకలు ఆశించకుండా మేము ఒక ఆదర్శ వివాహాన్ని ఫిబ్రవరి 29, 1996లో చేసుకోవడం జరిగింది. సో ఆ రకంగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని నేను అనేక వీడియోలో చెప్పాను. ఆయన స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా డాక్టర్ కావాలనుకోవడానికి నేను ఎంత ప్రయత్నం చేశానో నేను సపరేట్గా ఒక వీడియో చేయదలుచుకున్న. దానికి సపరేట్గా అసలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా నేను డాక్టర్ అనిపించుకోవడానికి నేను పడ్డ తెపన, దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తా నెక్స్ట్ ఎపిసోడ్లో. ఆ కోరిక నాకు డాక్టర్ వినోద్ కుమార్ అనే PhD అవార్డు అయిన తర్వాత నేను పడ్డ ఆనందం వర్ణనాతీతం. అసలు మా కుటుంబంలో గవర్నమెంట్ ఉద్యోగము, లైబ్రరీ ఉద్యోగం రావడమే గొప్ప 93లో. దాంతో నేను ప్రొఫెసర్ అయ్యి బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా డాక్టరేట్ అనిపించుకొని, ఆయనలాగా లా కాలేజ్ ప్రొఫెసర్ అయ్యి, ఆయనలాగా ఇవాళ లా మినిస్టర్గా అయ్యే పరిస్థితికి ఇవాళ నేను నా లక్ష్యం 2029లో లా మినిస్టర్ కావాలని లక్ష్యం. ఒకవేళ మధ్యలో కూడా అయితే కావచ్చు, అవకాశాలు వస్తాయి. సో ఇవాళ ఈ కార్యక్రమంలో భాగంగా ఇవాళ మా నాయన, మా జాతులు, చెప్పడం మర్చిపోయాను. మా కుటుంబంలో జరిగిన సంఘటన ఏంటంటే, మా తమ్ముడు నువ్వేం చేస్తావు అంటే,
నేను నిన్నలేక దొంగతనాలు చేస్తున్నా ఆయన అంటే ఏదో చాకు వాడికి ఇచ్చి ఆ చాకును అరే నువ్వు బత్తాలు ఎట్లా కొత్తావు అంటే నువ్వు ముందు మీద మీ అన్న కడుపు కోసి పెట్టరంటే నా కడుపు కోసి చిన్నప్పుడు మా తమ్ముడు నా కడుపు ఇక్కడ నాకు ఒక కోత ఉంటుంది, కత్తి కోత ఉంటుంది. చిన్నప్పుడు మా తమ్ముడు కోసిన కోత మా నాయన కోపించాడు ఇట్లా నా కడుపును. అయితే బస్తలు కోసి బస్త సంచులు ఎట్లా కోస్తారంటే ఇట్లా కోస్తానని చెప్పేసి నా కడుపును కోపించేస్తే నా రక్తం పడితే మా అమ్మ తట్టుకోలేక మా నాయనని తిట్టి హాస్పిటల్లో చేయని చెప్పించి అట్లా నన్ను బతికించింది మా అమ్మ కష్టం వల్ల ఇవాళ ఈ స్థాయికి ఎదగలిగాను. తర్వాత నా భార్య సపోర్ట్ వల్ల నా పిల్లల సపోర్ట్ వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో నిలబడగలిగాను. నా కుటుంబ సపోర్ట్ కూడా దాని వెనుక ఉంది. సో ఇవాళ రాహుల్ ఒక వాచ్మెన్ కొడుకు, ఆయన నా స్ఫూర్తిని తీసుకొని ఆయన ఇవాళ మేము గ్రూప్ 1 ప్రభుత్వ కోచింగ్ సెంటర్లో నా కొడుకు చిన్న కొడుకు రాహుల్ని అక్కడ చేర్పించిన తర్వాత ఆయన 3 ఏళ్ళు కష్టపడి ఇలా గ్రూప్ 1 ఆఫీసర్ అయ్యిండు. 4 ఉద్యోగాలు సంపాదించగలిగిండు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలను ఆయన 4 ఉద్యోగాలు సంపాదించుకోగలిగిండు. ఇప్పుడు ఆయన లక్ష్యము యూపీఎస్సీ క్రాక్ చేయడము, కలెక్టర్ కావడం. అంటే అర్థం చేసుకోండి, మా కుటుంబం అంతా పేదరికం నుండి వచ్చి ఇవాళ తమ్ముడి కొడుకు వాడికి ఏంటంటే వాళ్ళ డాడీ వాచ్మెన్గా నేను వాడి ఇవాళ పెట్రోల్ పంప్లో పని పెట్టించాను, అక్కడ నిలబడే పని చేసిండు. తర్వాత నేను పనిచేస్తున్న న్యాయ కళాశాలలో వాచ్మెన్గా పెట్టడం జరిగింది, అక్కడ నిలబడే పని చేసిండు. సో అట్లా నిలబడి పనిచేసిన నా నాయనను కూర్చొని నా కుర్చీలో కూర్చోబెట్టాలని నా కొడుకు గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత, అంతకంటే ముందు గ్రూప్ 2 ఆఫీసర్ అయినప్పుడు కూర్చుని కుర్చీలో, తర్వాత గ్రూప్ 1 ఆఫీసర్ అయిన తర్వాత కూడా కూర్చుని నా తల్లిని ఎట్లయితే నేను కూర్చుని పెట్టాను. సో ఇవాళ మేము ఈ సమాజానికి ఒక స్ఫూర్తిని ఇవ్వాల్సుకున్నాం. పేదరికం చదువుకు అంటే కాదు, పేదరికానికి చదువుకు అంటే కానే కాదు. లక్ష్యం పెట్టుకుంటే ఒక లక్ష్య సాధన వైపు మనం పోవాలనుకుంటే ఖచ్చితంగా పేదరికం అడ్డే కాదు, అంటరానితనం కూడా అడ్డే కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ నిరూపించాడు, ప్రపంచ మేధావిగా ఎదిగాడు. ప్రపంచంలో ఇలా ఆయనకు సాటి లేరు. మా కుటుంబంలో, మా ఊర్లో, ఈ రాష్ట్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక బలమైన పునాదిని వేయగలిగాను బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో. నా స్ఫూర్తితో గ్రూప్ 1 ఆఫీసర్ కాగలిగాడు మా రాహుల్. సో ఇవాళ గర్వంగా చెప్తున్నాం, నేను మా తమ్ముడి కొడుకు రాహుల్, ఇగో మా కోడలు ఆమె నర్సింగ్ ఆఫీసర్ అయింది, ప్రభుత్వ ఉద్యోగం. మా కుటుంబంలోనే నా బిడ్డ మొత్తం విశాఖపట్నంలోని దామల సంజీవ లా యూనివర్సిటీలో రీసెర్చ్ ఫ్యాకల్టీ నాలాగా టీచింగ్ చేస్తుంది, అక్కడ ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది. అంటే నా పెద్ద బిడ్డ, నా తమ్ముని కొడుకు, నా తమ్ముని కోడలు ప్రభుత్వ ఉద్యోగాలలో చిన్న వయసులోనే స్థిరపడ్డారు. ఏది ఆ స్ఫూర్తి? ఆ స్ఫూర్తి నా నుండి ఇవాళ నేను బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి, నా నుండి వీళ్ళు స్ఫూర్తి తీసుకొని ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు చిన్న వయసులోనే సాధించగలిగారు. ఒకప్పుడు ఊరవతల ఉన్న మా కుటుంబం, ఒకప్పుడు కనీసం గజం జాగగతి లేని మా కుటుంబం ఇలా గర్వించదగ్గ స్థాయిలో ఉన్నది. అలా కారణం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి ఇవాళ మమ్మల్ని నిలబెట్టింది, నడిపిస్తుంది, రేపు నడిపిస్తుంది, మిమ్మల్ని కూడా నడిపిస్తుంది బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి. మీరు దయచేసి ఎవరైనా సరే, మీరెవరు కూడా దయచేసి అధైర్యపడకండి. మా ఈ స్ఫూర్తి ధైర్యంగా చెప్పుకోండి. మీ నాన్నలు, మీ తండ్రులు చేసే పని ఏం దొంగతనం కాదు. మా నాయన దొంగ నేను చెప్పుకుంటున్నా, దొంగతనం చేశాడు కాబట్టి చెప్పాను. ఆయన టాంగా కొట్టేవాడు, ఆయన వృత్తి టాంగా, ప్రవృత్తి దొంగతనాలు. సమాజం కోసం దొంగతనాలు చేసేది, తన కుటుంబం కోసం టాంగా కొట్టేది, నిజాయితీగా బతికేది ఆయన. ఇవాళ మమ్మల్ని సరే ఆయన చిన్న వయసులోనే చనిపోయింది కావచ్చు, బట్ మా అమ్మ కష్టపడి హాస్టల్లో వేసి చదివించి ఇవాళ నేను ఈ స్థాయికి ఎదగలిగాను. ఒక దొంగ కొడుకుగా, ఒక మంచి దొంగ కొడుకుగా, సగర్వంగా. భవిష్యత్తులో నేను డబ్బు వస్తే మా నాయన పేరు మీద కూడా సినిమా తీయాలనుకుంటున్నా, ఒక సినిమా తీసి ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నా ఆయన జీవితాన్ని. ఇవాళ పాపం ఆయన కనీసం ఆయన ఫోటో కూడా లేదు, నా ప్రతిరూపమే ఆయన. అంతే, ఆయన ప్రతిరూపమే నేను. సారీ, నా ప్రతిరూపం ఆయన కాదు, ఆయన ప్రతిరూపమే నేను.
నా ప్రతిరూపమే ఆయన రూపంలో ఉంది. కనీసం పోలీసులు పట్టుకపోతారని ఒక ఫోటో కూడా దిగలేదు ఆయన. ఫోటో ఉంటే దొంగతనాలు చేస్తుంటే పోలీసులు పట్టుకపోతారని ఆయన కనీసం ఎక్కడ కూడా దొరకలేదు. ఆయన సమాజంలో చాలా దొంగతనాలు చేసినప్పటికీ పోలీసులకు చిక్కడు దొరకని రీతిలో దొంగతనాలు చేసేసి సమాజానికి ఇవాళ మేలు చేసి అనేక మంది పేదలకి ఇవాళ బతుకునిచ్చాడు మా నాన్న. ఇవాళ నేను అనేక మంది వేలాది మంది పేద విద్యార్థులకు బతుకునిచ్చాను. భవిష్యత్తులో కూడా పేద విద్యార్థుల కోసం సుమారు 10 కోట్ల రూపాయలు పేద విద్యార్థులకు ఇవాళ నేను వాళ్ళకు ఒక నిధి ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచన. 1 కోటి నుండి 10 కోట్ల వరకు మాలాగా పేదలు ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేద విద్యార్థుల చదువు ఆగదు. వాళ్ళ బతుకు జీవితంలో వాళ్ళకు ఇంజనీరింగ్ కానీ, మెడిసిన్ కానీ, లా కానీ, ఇంకా ప్రొఫెషనల్ కోర్స్ కానీ వాళ్ళకి సీట్ వచ్చి ఫీజులు కట్టలేక, హాస్టల్ ఫీజులు కట్టలేక నేను ఎట్లయితే బాధపడ్డానో ఆ బాధలు వాళ్ళు పడద్దు అని తప్పకుండా ఆ రకంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం ఉంది. ఇంకా వచ్చే ఎపిసోడ్లో నేను ఎట్లా డాక్టర్ అయ్యాను, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా డాక్టర్ కూడా నేను పడ్డ కష్టమేదో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో చెప్తాను. తప్పకుండా ఈ ఎపిసోడ్ను మీరు చూడండి, ఆదరించండి, స్ఫూర్తి తీసుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ మీ జీవితంలోకి వచ్చేస్తే, నా జీవితంలోకి వస్తే మేము ఎట్లయితే ఎదిగామో ఆయనను స్ఫూర్తి తీసుకుంటే ప్రపంచ మేధావులుగా, ప్రపంచంలో గొప్ప వ్యక్తులుగా ఎదగడానికి మీకు ఆస్కారం ఉంది. నేను నా కొడుకు ఇద్దరం కూడా ఇవాళ తమ్ముడి కొడుకు ఇద్దరం కూడా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నేను ప్రొఫెసర్ కాగలిగాను, ఆయన గ్రూప్ 1 ఆఫీసర్ కాగలిగాడు. సో మీరు కాగలరు. ఈ విషయంలో మీ కామెంట్ కూడా తెలియజేయండి. జై భీమ్, జై పులే, జై పెరియార్.